ఏదోటి పనికి రాని ప్లాన్ చేస్తూ ఉంటావు, దొరికిపోతూ ఉంటావు. ఇక నేను ఏం సలహా ఇచ్చేది? కొన్ని రోజులు నార్మల్గా ఉండు అంటూ చెప్పంగానే, సర్లే అవకాశం దొరికినప్పుడు ఎందుకు వదులుకుంటాను, నేను అవకాశం దొరికినప్పుడు నీకు ఫోన్ చేస్తాను అంటూ ఇక రుద్రాణి అయితే చెప్తూ ఉంటుంది. ఇక మరొక వైపు అప్పు అయితే ఆలోచిస్తూ ఉండగా కళ్యాణ్ అయితే వస్తాడు. ఏమైంది పొట్టి, అంతగా ఆలోచిస్తున్నావంటూ అనంగానే, ఏమీ లేదు, అసలు అక్కకి డెలివరీ అయిన రోజే ఇంకో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కదా, మరి వాళ్ళిద్దరినీ కాదని ఆ మినిస్టర్ అక్క పాపని ఎందుకు మార్చాడు అంటే దీని వెనుక ఖచ్చితంగా ఎవరో ఉండే ఉంటారు. నాకు అలాగే అనిపిస్తుంది. నువ్వు ఈ విషయం ఒక్కసారి ఆలోచించుకోచి అంటూ అనంగానే, అవును, నువ్వు చెప్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది పొట్టి. ఇదంతా ఎవరో కావాలని ఆ మినిస్టర్ చేత చేయించినట్టు అనిపిస్తుంది అంటూ కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు. దీని వెనుక ఎవరున్నారో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటారు అప్పు, కళ్యాణ్ ఇద్దరూ కూడా. ఇంతలో మరుసటి రోజు ఉదయాన్నే బారసాల ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు అడావుడిగా జరుగుతూ ఉంటాయి. అప్పుడే రుద్రాణి అయితే రాహుల్కి అయితే ఫోన్ చేస్తుంది. ఏంట్రా, ఇంట్లో బారసాల ఫంక్షన్ జరుగుతుందంట, కనీసం నాకు ఫోన్ కూడా చెయ్యలేదేంటి అంటూ అనంగానే, ఏంటి మమ్మీ, నువ్వు మరీ ఎటకారం కాకపోతే బారసాల ఫంక్షన్ ఏదో నా కూతురికి జరుగుతున్నట్టు అడుగుతున్నావు. రాజు, కావ్య ఇద్దరు కూడా ఆ పాపకి బారసాల ఏర్పాట్లు ఎంతో ఘనంగా దగ్గరుండి చేయించుకుంటున్నారు. దీంట్లోకి నీకు చెప్పేదేముంది? నీకు చెప్పినా ఎలాగో నిన్ను ఇంట్లోకి రానివ్వరు కదా, ఇక చెప్పలేదు అనడం ఎందుకు అంటూ అనంగానే, ఒరే పిచ్చి మొద్దు, అవకాశం దొరికినప్పుడు వదులుకోను అని చెప్పాను కదా. ఈరోజు ఆ బారసాల ఫంక్షన్లోనే ఆ పాప అంత్యక్రియలు కూడా అవ్వాలి. రాజ్, కావ్య ఇద్దరు చేతులతోనే ఆ పాపని అంత్యక్రియలు చెయ్యాలి. బారసాల బదులు ఆ పాప శాశ్వతంగా దూరం అవ్వాలి అంటూ అనంగానే, ఏం మాట్లాడుతున్నావు మమ్మీ, అసలు నీకు బుర్ర పనిచేస్తుందా అంటూ అడుగుతూ ఉంటాడు రాహుల్ అయితే. ఏంట్రా, నన్నే అంత మాట అంటున్నావు? నేను ఏం చేసినా నీ గురించే ఆలోచించి చేస్తాను. ఇప్పుడు ఆ పాప లేకుండా చేస్తే ఆ ఆస్తి మొత్తం మీకే సొంతమవుతుంది. నీ కూతురే మహారాణిలా పెరుగుతుంది అంటూ రుద్రాణి అయితే చెప్తూ ఉంటుంది. సర్లే కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటూ రాహుల్ అయితే అడుగుతూ ఉండగా, నేను నీకు కొన్ని ఫ్లవర్స్ పంపిస్తాను. ఆ ఫ్లవర్సే ఉయ్యాల డెకరేషన్ అయ్యేలా చెయ్యి. ఆ ఫ్లవర్స్లో ఉన్న పాయిజన్ వల్ల ఆ పాపకి ఊపిరాడక చనిపోతుంది అంటూ చెప్పంగానే, సరే మమ్మీ, నువ్వు చెప్పినట్టే చేస్తానంటూ రాహుల్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక అనుకున్న విధంగానే ఊయల ఫంక్షన్కి అయితే ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇంతలో రుద్రాణి పంపించిన ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇక ఇంట్లో వచ్చిన ఫ్లవర్స్ అన్నీ రాహుల్ అయితే పక్కన దాచిపెట్టి రుద్రాణి పంపించిన ఫ్లవర్స్ని అయితే ఊయల్ డెకరేషన్కి అయితే ఉపయోగించేలా చేస్తాడు. ఇక ఊయల్ డెకరేషన్ అయితే అవుతుంది. ఇక అందరూ కూడా ఎంతో సంతోషంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంతలో అప్పుడు పాపని ఊయలలో వేస్తూ ఉండగా అప్పుడే స్వప్న అయితే, ఆగండి, పాపని ఊయలలో వేయడానికి వీల్లేదు అంటూ అనంగానే అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏమైందక్క, ఏం జరిగింది, పాపని ఊయలలో వేస్తే ఏమైంది అంటూ అనంగానే, నేను చెప్తున్నాను కదా వేయకండి అంటూ స్వప్న అయితే అంటూ ఉంటుంది. ఏంటి స్వప్న, నీకేమైనా పిచ్చి పట్టిందా? పాపకి బారసాల ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఎందుకలా ఆపుతున్నావు? పాపకి బారసాల ఫంక్షన్ చేయడం నీకు ఇష్టం లేదా అంటూ రాహుల్ అయితే అడుగుతూ ఉండగా అప్పుడే ఇక రాహుల్ చెంప అయితే పగలగొడుతుంది స్వప్న. రాహుల్ చెంప పగలగొట్టేసరికి అందరూ కూడా ఇక షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏమైందక్క, ఏం జరిగింది, ఇప్పుడు రాహుల్ని ఎందుకు కొట్టావు అంటూ అనంగానే, ఏముందా, ఇప్పుడు నువ్వు గనుక పాపని ఆ ఊయలలో వేస్తే పాప శాశ్వతంగా మీకు దూరం అయిపోతుందే. ఈ బారసాల ఫంక్షన్ రోజే దానికి ఆయుస్ తీరిపోతుంది అంటూ అనంగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి, ఏమైంది, ఏం మాట్లాడుతున్నావు స్వప్న అంటూ అడుగుతూ ఉంటారు. అవును కావ్య, పాపని చంపేయాలని ఆ రుద్రాణితో కలిసి ఈ రాహుల్ కూడా ప్లాన్ చేశాడు.
ఉయ్యాలకి డెకరేషన్ చేసిన పువ్వులలో ఏదో పాయిజన్ ఏదో చల్లారంట. దానివల్ల పాపని ఊయలలో వెయ్యంగానే దానికి ఊపిరి అందక చనిపోతుందని వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను. అందుకే కంగారుగా వచ్చాను అంటూ స్వప్న అయితే అందరి ముందు గుండె పగిలే నిజాన్నైతే బయట పెడుతుంది. ఇక నిజం తెలుసుకున్న రాజ్, కావ్య అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. ఇక రాజ్ అయితే రాహుల్ చెంప పగలగొట్టి, అసలు నువ్వు ఇలాంటి పని చేయడానికి ఎలా దిగజారిపోయావురా? నీ తల్లి అనుకుంటే నీ తల్లిని మించిపోయావు. ఆఖరికి మీ పంతాల వల్ల పసిపాపలని కూడా చూడకుండా చిన్న పిల్లని కూడా చంపడానికి వెనకాడడం లేదు కదరా. నువ్వు అసలు మనిషివేనా అంటూ అడుగుతూ ఉంటాడు రాజ్ అయితే. వీడు మనిషి అయితే ఎప్పుడో బాగుపడేవాడు. వీడు మనిషి కాడు, దుర్మార్గుడు. వీడి తల్లితో కలిసి చెయ్యకూడని పాపాలన్నీ చేస్తున్నాడు. చివరికి చంటి పాపైన పాపని కూడా చూడకుండా చంపాలని నిర్ణయించుకున్నాడు అంటే ఎంత దుర్మార్గుడో అర్థమవుతుంది కదా. ఇలాంటి వాడితో నేను కలిసి బ్రతకలేను. వీడితో నాకు జీవితం అవసరం లేదు. వీడిని కూడా బయటికి నెట్టేయండి అంటూ స్వప్న అయితే రాహుల్కి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.